అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి ధ్యేయంగా స్థిరత్వానికి దిక్సూచిగా పనిచేసిన బీజేపీ కూటమికి బీహార్ ప్రజలు ఏకపక్ష నిర్ణయంతో విజయాన్ని అందించారని, ఓట్ చోరీ అని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ ఖాన్ని నమ్మలేదని, గత సాధారణ ఎన్నికల్లో కన్నా బీజేపీ కూటమికి అత్యధికంగా రికార్డు స్థాయిలో గెలుపునందించారని, కాంగ్రెస్ ఓట్ చోరీ నినాదాన్ని ఇంటికో ఉద్యోగం బోగస్ హామీని పాతరేస్తూ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి ప్రజలు కాంగ్రెస్కి బుద్ధి చెప్పారని, స్థిరత్వానికి అభివృద్ధికి అందిన ప్రతిఫలంగా అలాగే బీహార్ ప్రజల తీర్పుతో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిందని బీజేపీ శ్రేణులు తెలియజేశారు. బీహార్లో ఎన్డీఏ కూటమి గెలుపుతో ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అశోక్ నగర్లో గల కార్యక్రమం వద్ద ర్యాలీ మరియు బాణాసంచా కాల్చి బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురెళ్ల సుధాకర్ కృష్ణ, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కట్నేని కృష్ణప్రసాద్, జిల్లా జీఎస్ గాది రాంబాబు, మీడియా కన్వీనర్ బాడిత నారాయణరావు, మండల అధ్యక్షులు, మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతల్లో ఉన్న నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్లో ఎన్నికల ఫలితాలు మనం ఒకసారి చూసినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మరొక్కసారి విజయదుందుబి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం కొనసాగుతోంది. దీనికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈవేళ మేమందరం కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెన్నుదన్నుగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే కుట్రలు కుతంత్రాలకి నిలయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోతున్నటువంటి విధానాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలా. ఇప్పటికే కాంగ్రెస్ ఈ దేశాన్ని కానీ ఈ యొక్క దేశ ప్రజానికాన్ని కానీ మోసం చేసి ఇప్పటికే మాయ మాటలు చెప్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ ఇవాళ పలాయనం దిశగా వారి యొక్క ఎన్నికల ఫలితాలని చూడలేక ముందే ఊహించుకుని ఆయన దేశం విడిచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలతో పాటుగా బీజేపీ మిత్రపక్ష పార్టీలు ఏదైతే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయో ఆ యొక్క ప్రభుత్వాలని వరుస విజయాలతోటి ప్రజానికం గెలిపిస్తూ